నమస్తే. తెలంగాణలో బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ అధినేతగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసి గులాబీ పార్టీలో చేరారు. అయితే ఇక్కడ చాలా కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఏదైతే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అలాగే రాజ్యాధికారం బహుజనులకు రాజ్యాధికారం దిశగా బీఎస్పీ పనిచేయాలి. ఇలాంటి సందర్భంలో ఆయన స్వలాభం కోసం రాజకీయ మనుగడ సాధించడం కోసం గులాబీ పార్టీలో చేరడం, ఈ అంశంపై తీవ్రమైనటువంటి విమర్శలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎప్పుడైతే ఆయన 2021 ఆగస్టు 8వ తేదీన బీఎస్పీలో చేరారు. ఆయన మంచి ఐపీఎస్ అధికారిగా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే ఒక క్రమశిక్షణకు మారు పేరుగా పనిచేసినటువంటి ఐపీఎస్ అధికారి. ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలతో పాటు డ్యూటీలో కూడా ఒక మంచి అధికారిగా పేరు సంపాదించుకున్నారు. ఇలాంటి క్రమంలో ఏదైతే మాయావతి ఆవిడ విజన్ ఉందో దానికి సంబంధించి నేను పని చేస్తాను అని చెప్పి మాట ఇచ్చి బీఎస్పీలోకి చేరారు. ఒక విద్యావంతుడు, సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తి. ఇలాంటి అంశాలన్నీ ప్రాతిపదికన తీసుకొని కొంతమందిని కాదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు బాధ్యతలు అప్పగించారు చీఫ్గా. ఇలాంటి సందర్భంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఆయన సిర్పూర్ నుంచి పోటీ చేశారు. 2వ స్థానంలో నిలబడ్డారు. చాలా కీలకమైనటువంటి అంశం ఇది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఆయనకు వచ్చినటువంటి ఓట్లు 44,646 ఓట్లు వచ్చాయి. ఇలాంటి సందర్భంలో ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఎస్పీ ఒక రకమైనటువంటి ప్రజా ఆదరణ కూడగట్టుకుంటున్నటువంటి క్రమంలో ఆయన ఒక్కసారిగా పార్టీలోంచి బయటికి రావటం, అందులోనూ మళ్ళీ ఆయనే ఎన్నో విమర్శలు చేశారు బీఆర్ఎస్పై. దళిత సామాజిక వర్గానికి సంబంధించి అలాగే బడుగు బలహీన వర్గాల ప్రజలను వేధిస్తున్నటువంటి కేసీఆర్ అలాగే బీఆర్ఎస్ పార్టీని తరిమి కొట్టాలి అని ఒక నినాదంగా తీసుకొని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పనిచేశారు. అలాంటి వ్యక్తి గులాబీ పార్టీలోకి వెళ్ళటం ఏంటి అనేది సర్వత్రా ఒక చర్చనీయాంశమైంది. ఆయన వ్యవహార శైలిపై ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో ఆ ప్రజల్లో ఒక చర్చ జరుగుతుంది. ఎక్కడా కూడా ఆయనకు గతంలో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి గుర్తింపు అంతా పోయింది. ఇండిపెండెంట్గా ఉన్నా సరే మేము యాక్సెప్ట్ చేసేవాళ్ళం, కానీ గులాబీ పార్టీలోకి వెళ్ళడం అనేది మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ఆయన మరి ఎందుకు అలా చేశారు ఏంటనేది తెలియదు. కానీ ఒక విజన్ కలిగినటువంటి పార్టీ, ముఖ్యంగా బహుజనులకు రాజ్యాధికారం అనే కాన్సెప్ట్తో పనిచేస్తున్నటువంటి బీఎస్పీలో ఆయన బయటికి వెళ్ళటం అనేది ఇక్కడ కీలకంగా చర్చ జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో ఆయన కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. నాకు బీఆర్ఎస్లో చేరాలని ఉంది, ఆ పార్టీలో ఉన్నటువంటి సిద్ధాంతాలు నచ్చాయని. బీఎస్పీలో ఉన్నప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీపై అలాగే ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలపై తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మరి ఇప్పుడు గుర్తుకు రాలేదా ఏంటి సార్ ప్రవీణ్ సార్ ఇది అని ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో ఆయన కూడా ఒక భాగం అయ్యారు. గతంలో నిరుద్యోగులకు అండగా నిలబడి పోరాటాలు చేశారు. అలాగే ఎవరైతే విద్యకు దూరంగా ఉన్నటువంటి దళిత సామాజిక వర్గం అలాగే ఎస్టీలకు బీసీ మైనార్టీ వర్గ ప్రజల్ని ఒక ఏకతాటిపైకి తీసుకురావడానికి వారిని సంక్షేమ పాఠశాలలు అలాగే గురుకుల పాఠశాలలో జాయిన్ చేయించడంలో ఆర్ఎస్ ప్రవీణ్ చాలా కీలకమైనటువంటి భూమిక పోషించారు. అటువంటి వ్యక్తి గులాబీ పార్టీలోకి వెళ్ళడం అనేది మాకు నచ్చలేదు, మేము అంగీకరించట్లేదు అనేదే ఎక్కువగా చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో వెంట నడిచినటువంటి వారంతా కూడా ఆయన్ని వ్యతిరేకించే పరిస్థితి ఏర్పడింది. ఎవ్వరూ కూడా ఆయన యాక్సెప్ట్ చేయట్లా. ఇప్పుడు ప్రస్తుతం చెప్పాలంటే తెలంగాణ రాజకీయాల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒంటరయ్యారు. దానికి ప్రధానమైనటువంటి కారణం గులాబీ పార్టీలోకి వెళ్ళటం.
సో ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఆయన రాజకీయ మనుగడ సాధించడం కోసమే ఇలా చేశారు అనేది. బీఆర్ఎస్ నుంచి మరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తుంది.